మధ్యలో విరమించుకున్నప్పుడు అక్కడ వ్యతిరేకంగా కేసీఆర్ నిరాహార దీక్ష విరమించుకున్నానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా కూడా పోరాటం చేసినటువంటి సందర్భం లోపల మళ్ళీ ఆయన నిరాహార దీక్షకు రావడం ఇదంతా మనం చూసినటువంటి చరిత్రలో, ఉద్యమ చరిత్రలో మనకు కనపడేటువంటి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, సరే పోలీసుకు సంబంధించిన అనేక నిబంధనలు పెట్టి వెళ్ళినట్టు కనపడుతున్నట్టు, హాస్టల్ మూసేసి ముళ్ళ కంచె పెట్టి చేసినట్టు కానీ సాఫీగా వెళ్ళినట్టుగా ఏం లేదు. సాఫీగా వెళ్ళినట్టుగా ఆయన కూడా అభిప్రాయం, నేను సాఫీగా ఏం రాలేదు, మొత్తం ఫుల్ సెక్యూరిటీతో వచ్చిన కాబట్టి డిసెంబర్లో వచ్చినప్పుడు ఒక్క పోలీసు లేకుండా వస్తానని అంటున్నాడు. అంటే ఆయనకు అర్థమైంది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రకారంగా నేను అనేక రకాల నియంత్రణలు బెదిరించడము చేయడము, బయటికి రాకుండా ఏ విద్యార్థులు ఏ పార్టీ ఏం కథ అనేది. నేనేమంటున్నానంటే వెళ్ళినారు, అక్కడ మాట్లాడినాడు, ఆ ముందు వరుసలో వెనక వరుసలో కూర్చున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ సభ్యులు, కార్పొరేషన్ బాలలక్ష్మి వాళ్ళే కనపడుతున్నది. ఒక లైన్ మీరు ఇప్పుడు చూపించినటువంటి దాంట్లో కనపడుతున్నటువంటి కొత్తగా వచ్చింది లేదు, వాళ్ళే వచ్చినారు. పబ్లిక్ జనం వేరే జనం వచ్చినా రాలేదంటే. రెండవ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరో నేను చెప్తాను చూడండి. అక్కడ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీస్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సింపథైజర్స్, సానుభూతి పరులు, యువకులు, యూనివర్సిటీ తర్వాత వాళ్ళకు కూడా కొంత బేస్ కాబట్టి వాళ్ళు వచ్చింది తప్ప మామూలు పబ్లిక్ ఎవరు రాలేదు అక్కడ. అవన్నీ జాగ్రత్తలు కాబట్టి చప్పట్లు కొట్టరు, లేచి ఏ ముఖ్యమంత్రి మాట్లాడాలి, ఇచ్చిన వాగ్దానాలు అంత బ్రహ్మాండంగా ఉన్నాయని వస్తే నాకు నవ్వు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కాసిం గారు ఉన్నారు, ప్రొఫెసర్ కాసిం గారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని పోతారండి. రాజకీయంగా ఏం చేయాలా, నేను ఏం ప్రకటించాలా, ఏమైనా ఇవ్వాల్సిందా అనేటువంటిది ఇదే ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇది జరిగేటువంటి కార్యక్రమం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు, మనం ఏదైనా ఇవ్వాలా, అది ఆ ఎక్సర్సైజ్ జరిగినట్టు కనపడతలేదు. ఆ ఎంత విఫల సభ అంటే ఆ మీటింగ్ నిన్నది ఒక అకాడమిషియన్ కాబట్టి 50 సంవత్సరాల క్రితం యూనివర్సిటీ నుంచి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నా కాబట్టి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి పరపతి విద్యాపరంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పేరు ప్రతిష్టలు, ఆనాడు ఉండేటువంటి ప్రొఫెసర్లు ఎవరు, ఇవాళ ఉంటున్న పరిస్థితి ఏంది. ఉస్మానియా యూనివర్సిటీలో 1260 పోస్టులు శాంక్షన్ పోస్టులు, క్యాడర్ స్ట్రెంత్ పోస్టులు రాజశేఖర్ గారు, దాంట్లో 360 మంది పనిచేస్తున్నారు. అంటే సుమారుగా 900 మంది ఖాళీలు ఉన్నాయి. గత 14-15 సంవత్సరాలుగా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ ఎట్లా నింపలేదు, కాంగ్రెస్ మధ్యలో నింపలేదు. ఉద్యమం వచ్చింది, మేమే నింపుకుంటాం, వచ్చిన తర్వాత ఫిలప్ చేస్తామని చెప్పినటువంటి సందర్భాలు. ఒక్క పోస్ట్ ఫిలప్ కాలేదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇంతవరకు ఫిలప్ కాలే. కాంట్రాక్ట్ మీద, గెస్ట్ ఫ్యాకల్టీ మీద నడుపుతున్నారు. ఆయన అంటే వదిలేయిగా, ఎవరు ఓడిపోయినాడు ఆయన గురించి మాట్లాడడం అనవసరం. మీరు పవర్లోకి వచ్చినారు, ఆయన అసమర్థ పాలన మీదనే మీరు పవర్లోకి వచ్చినారు. మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? అంత పెద్ద ప్రసంగం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, అరే ప్రిన్సిపాల్ గారు, వైసీ గారు 5 కోట్లు అడుగుతున్నాడు, 10 కోట్లు అడుగుతున్నాడు, 1000 కోట్లు ఎందుకు అడగరు అని ఆయన చలోక్తులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎట్లుంటుందంటే వినోదభరిత ఉచిత చిత్రం లాగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు పరిస్థితి తెలంగాణ ఎట్లా ఏర్పడదంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది వచ్చింది. మామూలుగా ముఖ్యమంత్రులు మాట్లాడితే అట్లా ఉండదు కదా, ఏదో ఒక ఇష్యూ మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, ఏదైనా వాగ్దానం చేస్తే అమలు చేసే పద్ధతులు ఉంటారు. ఇదేంటంటే ఇక్కడ అక్కడ ఏ సభలో అయినా కూడా కేసీఆర్ అని మాట్లాడకుండా పోవడం లేదు, అవన్నీ మాట్లాడినాడు. నేను అడుగుతుంది ఏంటంటే ఇన్ని పోస్టులు ఖాళీ ఉంటే, మొత్తం 2200 పోస్టులు తెలంగాణలో కూడా యూనివర్సిటీలో ఖాళీలు ఉంటే, ఉస్మానియా యూనివర్సిటీలో 800, 850, 900 పోస్టులు ఖాళీలు ఉంటే నేను ఫిలప్ చేస్తా అని ఒక మాట ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. ఇలా స్టూడెంట్స్ కావాల్సినటువంటి చెట్ల కిందనే చదువుకుంటారండి, పాత భవనాలైనా చదువుకుంటారండి. ఆ మాట ఎందుకు చెప్పలేకపోయాడు? యూనివర్సిటీలో ఉన్న సమస్య ఏంది వల్ల? ఖాళీలను భర్తీ చేయండి. యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? రాజశేఖర్ గారు, నేను 50 ఏళ్ళ నుంచి పరిశీలిస్తున్నా కదా, దళితులు, బీసీలు, పేదలు వాళ్ళు చదువుకుంటున్నారు. డబ్బు ఉన్న వాళ్ళంతా వేరే ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. పల్లా యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ రకరకాలుగా వెళ్ళిపోయినారు, అమెరికా వెళ్ళిపోతున్నారు. ఏ బడుగు బలహీన వర్గాలైతే యూనివర్సిటీలో ఇప్పుడు కూడా ఎన్రోల్మెంట్ అవుతుందో వాళ్ళ విద్య, నాణ్యత గల విద్య, ప్రామాణికమైన విద్యను అందించడానికి ఫ్యాకల్టీ లేదండి. నువ్వు 20 నెలలు అయింది వచ్చి విద్యామంత్రి నీకు వైస్ ఛాన్సలర్ని మేమే నియమించామని చెప్తున్నారు ముఖ్యమంత్రిగా. మీరు అదే ఇంత దరిద్రంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని అనుకోలేదు. వీసీ గారిని నియమిస్తే
అది ఒక గొప్ప విషయం. పొద్దున్నే సూర్యుడు వస్తే నేను వచ్చిన తర్వాత సూర్యుడు 6 గంటలకు వస్తున్నాడు అని చెప్పడమా? ఏం మాట్లాడతారంటే వీసీ నియమిస్తే అది గొప్ప విషయమా? తను యూనివర్సిటీ పోతే గొప్ప విషయమా? గతంలో ముఖ్యమంత్రులు ఏదైనా సెమినార్ కాన్ఫరెన్స్ ఉంటే పోతారండి యూనివర్సిటీకి. అదేదో పాకిస్తాన్ భూభాగము అది నిషేధించబడిన భూభాగానికి నేను వెళ్ళినాను అన్నట్టుగా చెప్పి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఒక మాట, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా దీన్ని అంటున్నాడు. చప్పట్లు కొడుతున్నారు, నవ్వు వస్తుంది. ఫ్యాకల్టీ లేదు అక్కడ, పాఠం చెప్పేటోడు లేడు. నేను చూసిన అర్థశాస్త్రంలో ప్రొఫెసర్ మాథూర్ ఉండేవాడు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో శివకుమార్ ఉండేవాడు, డాక్టర్ వెంకటావదాని, డాక్టర్ సి నారాయణ రెడ్డి, కెమిస్ట్రీలో సుబ్బారావు, కామర్స్ లో ప్రొఫెసర్ రామనాథం. అమెరికా వాళ్ళంతా అమెరికా అడ్వైజర్స్ అండి. అంత అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ మీ ఫ్యాకల్టీ ఏందని అడుగుతున్నా నేను. దీన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తామండి అంటే వినడానికి ప్రజలు పిచ్చోళ్ళ అంటే చప్పట్లు కొడతారా? చప్పట్లు కొడతారంటే ముందు వరుసలో కూర్చున్న విజ్ఞులు మేధావులు అయినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తావు? ఆ గేటు కూడా దగ్గరికి పోలేవు. అట్లా ఆశపడడం కాదు. నీ ఫ్యాకల్టీ మొదలైందో చెప్పు. నువ్వు వచ్చి 20 నెలలు అయింది కదా, రిక్రూట్మెంట్ ఇంతవరకు వేయలేదు, కేసీఆర్ వేయలేదు, మీరు వేయలేదు. చేస్తే ఆ మాట చెప్పకుండా చెప్పవలసిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్రూట్మెంట్ మీద మాట్లాడాలి. ఏదో 40,000 ఉద్యోగాలు అన్నారు. 40,000 ఉద్యోగాల్లో మీ పోస్టులు కూడా ఫిలప్ చేస్తాను. ఆడ విచిత్రం ఏంటంటే మీకు ఎవరికి అర్థం కాని రాజశేఖర్ గారు అంటే నేను ఖాళీలను భర్తీ చేస్తా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నవి అంటే డౌన్ అనే 2వ లైన్లో 3వ లైన్లో కూర్చున్న వాళ్ళంతా డౌన్ అంటారు. డౌన్ ఎందుకంటారంటే వాళ్ళంతా గెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళంతా కూడా కాంట్రాక్టు ఆ ప్రొఫెసర్లు. దానికి భయపడి చెప్పకుండా 40,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పొస్తే నేను 40,000 ఉద్యోగాలు అక్కడ ఎదుగు 40,000 ఉద్యోగాలు ఏంటి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటిది ఏమిటి? 13 ఇంటూ phase 1 phase 2 అనేటువంటిది డేట్ ఇచ్చిన 2024లో ఒక్క నోటిఫికేషన్ చేయలే. కాబట్టి అన్ని చెప్పినట్టుగానే అన్ని మాటలు మోసం చేసినట్టుగానే అన్ని విషయాల లోపల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో అన్నిట్లో ఎట్లా మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అక్కడ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అంటే పెద్ద ఏమున్నది అక్కడ? ఫస్ట్ చెప్పాల్సింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనులు చేసి చూపిస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఉంటే గనక ఏం చేస్తాడు ఆయన? గత ప్రభుత్వం ఉంటే గనక ఇప్పటికి లేఅవుట్లు వేసి అమ్మేసే పరిస్థితి ఉండేది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. లేఅవుట్లు ఆయనకు గత ముఖ్యమంత్రి కనీసం లేఅవుట్లు లేకపోతుంది కానీ వీళ్ళకి అన్ని అనుభవాలు ఉన్నాయి. లేవులు ఎట్లా వేయాలి ఏం కథ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత అనుభవం ఇంకొకరికి లేదు రాజకీయాల లోపల. అది చర్చ వేరు. ఊరికే లేవట్లు వేస్తారు వాళ్ళు ఇది తప్పకుండా. మరి ఇన్ని వేసిండ్రు కదా, అన్ని ప్రతి సభలో కేసీఆర్ గురించి మాట్లాడుతుండ్రు కదా, ఒక్క యాక్షన్ ప్రోగ్రామ్ ఎఫ్ఐఆర్ ఎందుకు ఇష్యూ చేస్తలేడండి? కేసులన్నీ ఉన్నాయి కానీ టేబుల్ మీద ఉన్నాయి కదా. ఇవన్నీ నాటకాలు, డ్రామాలు, ప్రజలను బ్రహ్మలోకి దించి ఓట్లు దండుకొని నేనేదో చేస్తున్నాను చెప్పడానికి పనికి వచ్చేటది. 1000 కోట్లు అయినా ఇస్తా అన్నాడు తప్ప మరి ఎందుకు ఇయ్యలేదు? 200 కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పలేదు. పెండింగ్ రిపోర్ట్. ఏం రిపోర్ట్ అంటే వైస్ ఛాన్సలర్ అయితే చెప్పడా 2 ప్రాజెక్టులు సార్ ఇవి ముఖ్యమైనవి అంటే చలో ఇప్పుడైతే 200 కోట్లు చేస్తున్నా, మీరు మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిసెంబర్లో నేను మిగతా అనౌన్స్ చేస్తా. ఇవి చెప్పిండు అలాంటి ఆయన చెప్పగానే మీరంతా కూడా యుద్ధానికి పోయినట్టుగా డేరింగ్ సీఎం. ఏం డేరింగ్ అండి? ఏం చేసిండో చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి ఇది నేను ఇస్తున్నా అని చెప్పింది ఏదో చెప్పండి. 1000 కోట్లు డేరింగ్ చెప్పగా భావిస్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ వెళ్ళడం ఏంటి? అది నిషేధిత ప్రాంతమా? అంత ఫుల్ సెక్యూరిటీతో పెట్టుకొని పోయినావు కదా, నీ కారు సెక్యూరిటీ అదంతా లేకుండా ఇందాక శివలాల్ గారు కూడా మాట్లాడారు. అది డేరింగ్ చెప్పగానే భావించారు. ముఖ్యమంత్రి నీ కారు నీ వెనకాల 3 కార్లు ప్రోటోకాల్ 4 కార్లు ఉంటే పోవాల్సింది కదా, ఎందుకు పోలేదు? అందరినీ ఎందుకు అంత పెద్ద 3,000-2,000 మంది పోలీసులు డిసెంబర్ లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేకుండా వస్తానని చెప్తున్నారు. అవన్నీ డిసెంబర్ కి ఏం జరుగుతుందో ఏం పోతుందో ఎక్కడ ఉంటాడో ఏందో చూద్దాము. అప్పుడు కూడా మనం మాట్లాడదాం. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఇంకో మాట, ఆయన హాస్టల్స్ ప్రారంభించింది కూడా గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి. నేను నిన్న ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ నా మిత్రుడు ప్రొఫెసర్ రవీందర్ గారిని అడిగిన. ఆయన చెప్పిండు, నా పేరు కూడా ఎప్పటి సార్ నాకు అభ్యంతరం లేదండి. ఆయన పీరియడ్ లోనే అవన్నీ కూడా ఫినిష్ అయినాయి. ఇప్పుడు ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు జేబులో రిబ్బన్ పెట్టుకుని అన్నిటికీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఉద్యోగాలు ఇచ్చేమన్నాడు 50,000. వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు, చేయలేకపోయినరు. వాళ్ళ అసమర్థత. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇచ్చిండు. కొత్త ఉద్యోగ ప్రకటన ఒక్కటాన్ని ఇచ్చిండు అని అడుగుతున్నా. ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తాడండి? ఇప్పుడు ఇస్తా కూడా ఈయన టర్మ్ అయిపోతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలే వస్తాయి. నేనేమంటున్నా అంటే
ఈ రోజు వైస్ వైస్ ఛాన్సలర్ ని నియమించింది ఒక దళితును నియమించింది నేను అనేది ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పిండు. ఆ మాట వెంకటరెడ్డి గారు చెప్తలేరు. ఇప్పుడు అంటే ఒక అంటే మొత్తానికి కేటగరైజేషన్ ప్రకారం నేను అన్ని చేసిన అనేది ఓపెన్ గా చెప్పిండు. వెంకటరెడ్డి గారు కులాలు అవసరం లేదు. యూనివర్సిటీ దగ్గర